గురుగారు, సూర్యస్తుతిలో ఆదిత్య హృదయానికి ఎంతో ప్రశస్తి ఉంది. ఆదిత్య హృదయం ఎవరికి ప్రబోధించారు? దీని యొక్క ప్రాధాన్యత ఏంటి? శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. ఈ స్తోత్రం ఆదిత్య హృదయం, శ్రీరామాయణం యుద్ధకాండ 107వ సర్గ. ఈ సర్గనే ఆదిత్య హృదయంగా మనం పారాయణం చేస్తూ ఉంటాం. అగస్త్య మహర్షి రామునకు బోధించిన మంత్రం ఇది, ఆదిత్య హృదయం. అన్ని స్తోత్రాలలో ఫలశ్రుతి చివరలో ఉంటే ఈ స్తోత్రంలో ఫలశ్రుతి ముందుగానే ఉంటుంది. ఇది ఈ స్తోత్రానికి ఉండే ప్రత్యేకత. అన్ని స్తోత్రాలు కూడా ఈ స్తోత్ర పారాయణం చేస్తే ఇలా కలుగుతుంది, అలా కలుగుతుంది అని తర్వాత చెప్పగా, ఈ స్తోత్రంలో మట్టుకు ముందే ముందే ముందే, ఇది ప్రత్యేకత. ఆ స్తోత్రాన్ని ఆదిత్యుడు రామునకు బోధించే సందర్భం చాలా విశేషమైనది. లోకంలో రామాయణ భారత భాగవత సందర్భాలను, సన్నివేశాలను మన జీవితానికి అన్వయించుకోవాలి. ఇది ఆధునిక విజ్ఞానం. మనం సాత్వికంగా ప్రవర్తించే వాళ్ళం, అలాగే మన శక్తి సానుకూలమైనది, పాజిటివ్తో కూడుకున్నది అయినప్పుడు మన చుట్టూరా ఉండేవాళ్ళు, మన ఎదురుగా ఉండేవాళ్ళు కూడా సానుకూలమైన దృక్పథాన్ని కలిగిన వాళ్ళే అయి ఉంటారు. వ్యతిరేక ఆలోచన కలవారు ఎవరైనా వస్తే క్షణం కూడా మన ముందు ఉండలేరు, వెళ్ళిపోతారు. ఎవరికి వారు విడివిడిగా ఇది పరిశీలించుకోవచ్చు. అలాగే మనకంటే ఎక్కువైనటువంటి వ్యతిరేక ఆలోచనలు, నెగటివ్ థాట్స్ బలంగా ఉన్నవాళ్ళు వచ్చిన ఎడల అక్కడ మనం ఉండలేం, వెళ్ళిపోతాం. సానుకూలము పాజిటివ్ యాటిట్యూడ్, వ్యతిరేకత నెగటివ్ ఆలోచనలు, రెండింటినీ పోల్చినప్పుడు 6 రోజుల యుద్ధం అనంతరం రామచంద్రమూర్తి రావణుడి రూపం చూచి ముగ్ధుడయ్యాడు. ఒక్క పరస్త్రీ వ్యామోహం తప్ప ఈ దశగ్రీవుడిలో నిరూపించే దోషం ఒక్కటి కూడా లేదే. తల్లిని సేవించాడు, నిత్య శివపూజా దురంధరుడు, ప్రజలను కన్నతండ్రి వలె పరిపాలించాడు, తన సైన్యాన్ని కాపాడుకున్నాడు, సోదరులను సంరక్షించాడు. కానీ పరస్త్రీ వ్యామోహం, ఈ దోషం కారణంగా ఇతడిని నేను అంతం చేసే అవసరం. కానీ శివ ఆరాధన వలన ఈ రావణుడిలో విశేషమైన శక్తి నాకు కనిపిస్తున్నది. ఎలా, ఏం చెయ్యాలి అని క్షణం పాటు విచారంతో ఉన్న రాముడిని చూచి అగస్త్య మహర్షి పరుగు పరుగున విచ్చేసి బోధించిన మంత్రమే ఆదిత్య హృదయం. అగస్త్య మహర్షి చేసిన బోధ కారణంగానే విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వెళ్ళాడు. రాముడిని విశ్వామిత్ర యాగ సంరక్షణ అన్న పేరుతో అడవులకి రప్పించాడు అగస్త్య మహర్షి. యుద్ధకాండలో అగస్త్య మహర్షి లోపాముద్రలు సీతారాములకు ధర్మబోధ చేశారు. యుద్ధకాండలో అగస్త్య మహర్షి రామునకు ఆదిత్య హృదయం బోధించాడు. ఉత్తర రామాయణంలో మళ్ళీ అగస్త్యముని విచ్చేసి చింతాక్రాంతుడై ఉన్నటువంటి రామునికి నీవు నిమిత్త మాత్రుడివి, జరగవలసింది జరిగింది అంటూ పూర్వ కథనాలన్నింటినీ కూడా మళ్ళీ బోధిస్తాడు. కనుక అగస్త్య మహర్షి బోధించిన ఈ ఆదిత్య హృదయం మనం కూడా విన్నా, పారాయణం చేసిన మనోబలం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం కలుగుతుంది, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేటటువంటి శక్తి మనకు లభిస్తుంది. ఇది మూలం. ఇది శ్రీరామాయణం యుద్ధకాండ 107వ సర్గ.